దేవుని రాకడంటే సంఘం ఎత్తబడేది కాదు, సంఘం ఎత్తబడేది రాకడ కాదు, సంఘం ఎత్తబడేది ర్యాప్చర్. దేవుని రాకడ టైంలో మనం కూడా వస్తాం ఆయనతో. ఇన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ వీ విల్ ఆల్సో బి అకంపెనింగ్ హిమ్. అంటే అర్థమేంటి? మనం ముందే వెళ్ళిపోయి ఉంటాం, ముందే ఆయనతో పాటు వస్తాం. మనం ఆయనతో పాటు వచ్చేదాన్ని రెండో రాకడ అంటాం. సో వై థింగ్స్ ఆర్ నాట్ ఎస్టాబ్లిష్డ్? బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు మాటికి. వాక్యం చదువుతారు ఏంటో తెలుసా? నేను వెళ్ళి స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను ప్రభు అంటే వాళ్ళు అనుకుంటారు, ఓ నాకు ఇల్లు కడుతున్నాడు దేవుడు, అక్కడ మంచి ఇల్లు కడుతున్నాడు. ఆయన చెప్పిన మాట ఇల్లుల గురించి కాదు, యోహాను సువార్త 14 కొంచెం ఇల్లుల గురించి కాదు. నేను వెళ్ళి స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. ఏంటి స్థలము? ఆ స్థలాన్ని క్రీస్తు అంటాం. సో దట్ ఏం చేయడానికి? మీరు ఆ స్థలంలో ఉండడానికి. దట్ మీన్స్ యూ టు బీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్రైస్ట్, సో దట్ క్రైస్ట్ మే డ్వెల్ ఇన్ యూ, దట్ బికమ్స్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. మీలో ఉన్న క్రీస్తు ఏమవ్వాలి? మహిమ నిరీక్షణ అవ్వాలి. అందుకే మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఆ క్రీస్తులోనికి తీసుకొచ్చాడు. That's the place. That means he's telling, I am preparing a place so that you can in me sit in that place of authority, place from where you can operate as a victor. ఒక జయించిన వాడిగా దేని మీద? లోకం మీద, అపవాది మీద, మరణం మీద జయం కలిగిన వ్యక్తులుగా ఆపరేట్ చేయడానికి ఆ స్థలం మీ కొరకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను.